నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ద్వారకా తిరుమల బోర్డు డైరెక్టర్ గా నియమితులైన కసిరెడ్డి మధులత ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ కేడర్తో భారీ ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్। నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి 20 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృషితో అభివృద్ధి పనులు। తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి అవార్డుల పంట। మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో విజేతలకు నగదు బహుమతులను అందజేసిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్। పదవ తరగతి ఫలితాలలో 597 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ తో పాటు రాష్ట్ర ర్యాంక్ సాధించిన తాడేపల్లిగూడెం ఆదిత్య స్కూల్ విద్యార్థిని దూలం మనస్విని సుకృత। ఏరియా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు తోడుగా ఉండేవారికి గత 7 సంవత్సరాలుగా ఉచిత అన్నప్రసాద సేవలు అందిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి। ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది। ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లారు। కసిరెడ్డి మధులత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు। ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ గా ఎన్వి సుధాకర్ రావుతో పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు। తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు। శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ పట్టణ రూరల్ మండలాల అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పుల్ల బాబి, అడప ప్రసాద్, ఎన్వి సత్యనారాయణ, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, కొనగల్ల హరినాథ్, చేకూరి జగత్ సోమశేఖర్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, చామన సురేష్, బైనపాలపు ముఖేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఇది గొప్ప అవకాశం, భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం। మరి ఈరోజు 2 సంవత్సరాల పాటు భగవంతుడి సన్నిధిలో మనం మంచి చేసే కార్యక్రమాలు అన్నింటికి, ఎందుకంటే ఇదివరకు దేవస్థానం మీకు ఎలా ఉన్నో తెలుసు, ఈ రోజు ఎలా ఉన్నో తెలుసు, మార్పులు రావాల్సిన అవసరం ఉంది। కొత్త బోర్డు వచ్చిందంటే కొత్తదనం చూపించాలి, ఇక్కడ నిజాయితీగా వ్యవహరించాలి, వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం చేసి పంపించాలి। ఇవన్నీ కూడా బోర్డు మీటింగ్ లో మీరు డిస్కస్ చేసుకుని దీనికన్నా ఇప్పుడు జరిగేదానికన్నా మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా భగవంతుడి ఆశీర్వాదంతో మీరు ఉండాలని నేను కోరుకుంటాను। ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి మాకు లారీలో ఉన్నప్పటి నుంచి కూడా మేము లారీకి బ్రేక్ అయితే ప్రతి 6 నెలలకి ఆ రోజుల్లో వెంకటేశ్వర దర్శనం చేసుకుని మరి ఆయన యొక్క ఆశీర్వాదం పొంది మనం ఎరగడం నాకు అలవాటు। నా చిన్నప్పటి నుంచి కూడా నేను వెంకటేశ్వర భక్తుడిని। మరి అదేవిధంగా ఈ రోజు మరి నేను ఎమ్మెల్యే ఏంటంటే కారణం వెంకటేశ్వర, అంటే మన గొప్పదనం కాదు, భగవంతుడు ఆశీస్సు లేకుండా ఏది చేయదు, ఏది జరగదు। అది చాలా మంది సిగ్గుపడుతుంటారు, మన తెలివితేటల వల్ల మనం ఏమో భగవంతుడు ఆశీస్సులు ఉంటేనే మాత్రమే ఇలాంటి అవకాశం మనకు వస్తున్న విషయాన్ని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి రాజకీయ నాయకుడు కూడా వేదిక చెప్పినప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది। ఇతర మతస్థులు ఎలా అయితే ఒక వేదిక ఎక్కి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా దేవుడు కారణం ఎలా చెప్తున్నారో, మరి హిందూ ధర్మాన్ని ఆచరించే మనం కూడా సిగ్గుపడకుండా మనం భగవంతుడి గురించి చెప్పవలసిన అవసరం ఏర్పాటు అవుతుందని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి దయించి అందరూ కూడా ప్రతి హిందూ మన ఇక్కడైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి మనం ఉంటాం, కానీ మనం ఎవరిని కూడా
హిందూ మతంలో చేరాలని మనం అడగడం. కానీ ఇతర మతస్థులు ప్రెషర్ పెట్టి మళ్ళీ వేరే మతంలో మారినట్టు మాత్రం మురిగింది ఏం లేదు. క్రిస్టియన్ నుంచి హిందువుకి వచ్చినా మనకేం మంచి జరగదు, హిందువు నుంచి క్రిస్టియన్కి వెళ్ళినా మనకేం మంచి జరగదు. ఏదైనా చేస్తానని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నన్ను ఒక అటెండెన్స్ చేయండి గవర్నమెంట్ లో, నేను మతం మారిపోతాను, ఓ ప్రధానమంత్రి చేయండి, నేను మతం మారిపోతాను. కానీ ఏం జరగదు. కర్మఫలం మనం అనుభవిస్తూ ఉంటాం. మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అదే మనకే వచ్చి ఫలితం. మంచి చేసి చెడ్డ ఫలితాలు ఆశించవద్దు, మంచి చేయండి, మంచి ఫలితాలను ఆశించండి. భగవంతుడు నమ్మంటే పరీక్షించండి. నమ్మి వదిలేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనం చూస్తాడు. భగవంతుడు పరీక్షిస్తే మనకి ఏది మంచి జరగదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాబట్టి కరోనా సమయం నుంచి వాళ్ళ ప్రపంచ దేశాలు యుద్ధంలో తలమునకలు అవుతూ ఉంటే ఒక్క భారతీయులు అన్ని మతస్థులు కూడా హ్యాపీగా దుఃఖపడుతుంటారు. దానికి కారణం హిందూ ధర్మ కారణం నడుపుతున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇవాళ హిందూ కదా, ఆయన పరిపాలనలోనే కదా మనమందరూ కూడా ఎంతో హాయిగా ఉన్నాం. కాబట్టి మన బాధ్యతని మనం మర్చిపోతున్నాం. ప్రతి హిందూ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తాం. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా మరి మా సోదరి కసిరెడ్డి మధులత గారిని నియమించడం చాలా అదృష్టకరం. ఏదైతే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో మా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏది అనేది చేయాలనేది ఒక మంచి ఆలోచనతో మరి మధులత గారు 2 జిల్లాల కో కన్వీనర్గా మరి బాధ్యత వహించడం, ఆ బాధ్యత ఇచ్చిన కాడి నుంచి కూడా మరి ఆ రోజు 2019 నుంచి మరి ఈ రోజు వరకు కూడా మహిళలు ముందుకు రాలేని టైంలో మహిళలందరినీ చైతన్యవంతులుగా చేసి ఎంతోమంది మహిళల్ని జాయిన్ చేసి మరి ఆ అభ్యున్నతి కోసం ఏదైతే మరి ఇబ్బందికరమైన కుటుంబాలలో మరి మన రాష్ట్రంలో జిల్లాలు దాటి కూడా బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎక్కడైతే ఆపదంటే ఆదుకునే వ్యక్తుల్లో మరి ఏదైనా సాయం చేయాలని ఒక ఆలోచనతో హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టి అనేక మంది దాంట్లో బాధ్యతల్ని సాయం చేసిన వ్యక్తి మధులత గారు. మరి ఇటువంటి మంచి ఉన్నతమైన పదవి రావడం మా తాడేపల్లి నియోజకవర్గంలో మేమందరం కూడా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ తాడేపల్లి నియోజకవర్గం నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కసిరెడ్డి మధులత గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ తాడేపల్లిగూడ నుంచి సుమారు 100 కారులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో తాడేపల్లి నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతుంది. అలాగే పార్టీ 2019లో పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఎలా కష్టపడాలి, ఒక మహిళ తాడేపల్లి నియోజకవర్గంలో ఒక బీసీ వర్గం నుంచి ఒక మహిళ రావటం, అందులోకి వచ్చి క్రియాశీలకంగా రాజకీయాల్లో మంచి పాత్ర పోషించి జనసేనకి ఇది ఒక కులానికి చెందిన పార్టీ కాదు, ఇది అన్ని కులాలకి చెందిన పార్టీ అని నిరూపించిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది కసిరెడ్డి మధులత గారు. ఈరోజు ఈ పదవి రావడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకునే మహాభాగ్యం కలిగినందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తాం. తాడేపల్లి నియోజకవర్గం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, మరి అదేవిధంగా మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మా నియోజకవర్గ ఆపద్ బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ద్వారకా తిరుమల 2వ తిరుపతిగా పేరుగాంచినటువంటి ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించబడిన మా చెల్లి అత్యంత స్నేహశీలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకున్నారు. అనంతరం 20 మందికి 12,23,652 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రవికుమార్, ఆకాశపు స్వామి, ముత్యాల సత్యనారాయణ, పద్మనాభుడు మురళి, సబ్నివేసు కృష్ణమోహన్, ఎస్కే బాజీ, నల్లిమిల్లి గోపిరెడ్డి, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, పరిమి వీరభద్రరావు, పరిమి సురేష్, అబ్బిన వెంకట్రావు, పొనుకుమాటి గంగరాజు, పసలపూడి రాంబాబు, మందాల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని
ఈరోజు గురువారం నాడు పెట్టడానికి కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల బోర్డు తరపున ఏదైతే పథకాల లాంచింగ్ చేయవలసిన అవసరం ఉందో ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పామర్రు దగ్గర పైడి ముక్కలన్న గ్రామంలో పెట్టడం జరిగింది. అది మేడే సందర్భంగా మరి కార్మికులకు కానుకగా ఇవ్వడానికి రేపు సంకల్పించడం జరిగింది. దాని మూలంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అలాగే మరి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ని పెట్టుకున్నారో వాళ్ళందరికీ 20 మందికి దాదాపుగా 12,23,652 రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా మరి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఒకటి అరా లేట్ అయినా నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకార ఉత్సవ సభలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నా ఓ పక్కన గత ప్రభుత్వం చేసిన అప్పులకి కిస్తీలు వడ్డీలు కట్టుకుంటూ మరి వేళ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మరి అన్ని పథకాలు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఏదైనా ఒకటి అరా ఉంటే అది మరి చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఈవేళ పెట్రోలు డీజిల్ కొరత కృత్రిమంగా సృష్టించబడిందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొరత వస్తుందేమోనని చెప్పి ఏదో 1 లీటర్ అవసరం ఉంటే 10 లీటర్లు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఈవేళ కలిగింది. అలాగే రైతుల్లో కూడా అభద్రతా భావం కలిగేలాగా ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి. మనం డీజిల్ లేకపోతే ఇబ్బందులు పడతామని చెప్పి ఎవరి కాళ్ళు మరి నిల్వలో పెట్టుకోవడం వల్ల కృత్రిమంగా సృష్టించిన కొరత తప్పితే ఎక్కడా కూడా సరఫరా లోపం లేదని చెప్పి మరి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధితో పాటు అవార్డులు కూడా రావడం ద్వారా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, దాని ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు పట్టణంలో జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేస్తారని, ఈ సర్వేలో పారిశుద్ధ్యం గురించి ప్రశ్నలు అడుగుతారని, కావున పట్టణ ప్రజలందరూ పారిశుద్ధ్యం సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణం స్టేట్ లెవెల్లో అన్ని అవార్డులు ప్రదానం చేసుకుంటుంది. అలాగే ఇక్కడ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు కలెక్షన్లో ఎలాగైతే మన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో అవార్డు ఎలాగైతే మనకి స్టేట్ సెకండరీ అవార్డు రావడం, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడం మీరు అందరికీ తెలుసున్నదే. తదుపరి ఏంటంటే మనం వచ్చేది సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది స్వచ్ఛ భారత్లో మన పట్టణ శుభ్రత మీద ఫీడ్బ్యాక్ 13 క్వశ్చన్స్. అంటే మీ ఇంటి నుంచి రెగ్యులర్గా చెత్త పట్టుకెళ్తున్నారంటే పట్టుకెళ్తున్నామని, సెగ్రిగేషన్ చేసిస్తున్నారంటే చేసిస్తున్నామని, ఈ చుట్టుపక్కల ఉండే చెత్త కుప్పలు 24 గంటల్లో క్లీన్ చేస్తున్నారంటే చేస్తున్నామని, రోడ్లు డ్రైన్లు క్లీన్గా ఉన్నాయంటే ఉన్నాయని మనకి ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. ప్రజలందరూ కూడా మనం ఎప్పుడైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అప్పుడు మనకు మంచి ర్యాంక్ వచ్చి అదనపు నిధులు శానిటేషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అవకాశాన్ని కూడా మీరు మన పట్టణానికి రావాలంటే మీ చేతుల్లో ఉంది కనుక ప్రజా ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చినప్పుడు మనకి మంచిగా ర్యాంక్ వస్తుంది కనుక ప్రజలందరూ కూడా గమనించి మన తాడేపల్లిగూడెం పట్టణం నుంచి పట్టణానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా స్వచ్ఛ భారత్లో కోరుకుంటూ, అలాగే సిటిజన్స్ సర్వే ఒకటి కూడా జరుగుతుంది, సెన్సస్ సర్వే. ఈ సెన్సస్ సర్వేలో కూడా సెల్ఫ్ ఇన్యూమరేషన్ అనేది మన గూగుల్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు గూగుల్లో వస్తుంది. మీ ఇంటి స్వభావం, మీరు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మీకు మీరే జనాభా లెక్కల్లో మీరు సహకరించినట్టు అన్నమాట. అంటే మా స్టాఫ్ వస్తారు, వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగే ముందు మీకు మీరు సొంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని సెల్ఫ్ ఇన్యూమరేషన్ చేసుకుని సెన్సస్లో కూడా మీరు మంచి ర్యాంక్ రావడానికి పురపాలక సంఘాన్ని సహకరించాలి. బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన BCL 4th సీజన్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో PKL 11, ఇగ్నిటీ 11ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో PKL విజయం సాధించింది.
విన్నర్గా నిలిచిన పీకేఎల్ టీంకి 35,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్గా నిలిచిన ఇగ్నిట్ టీంకి 25,000 రూపాయల నగదు బహుమతి అందించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పీకేఎల్ ప్లేయర్ పోసీకి 6,000, బెస్ట్ బౌలర్గా నిలిచిన మీసాల సతీష్కు 3,000, బెస్ట్ బ్యాటర్గా రోహిత్కు 3,000 క్యాష్ ప్రైజ్ అందజేశారు. బీసీఎల్ 4th సీజన్కి లక్కీ స్పోర్ట్స్ జోన్, వశిష్ఠ దాబా స్పాన్సర్స్గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీలపాల దినేష్, అంగిన హరికృష్ణ, ఆర్గనైజర్ చిన్న, సలాం, కరీంలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం బీసీఎల్ని మనం కండక్ట్ చేస్తాం. దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నాం. ఇది 4th సీజన్. దీంట్లో ఒక 40 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 40 టీమ్స్లో కూడా చాలా మంచి ప్లేని చూపిస్తూ ఇవాళ ఫైనల్స్కి వచ్చిన 2 ప్రధాన టీమ్స్ ఏదైతే పీకేఎల్ కానీ అలాగే ఇగ్నైట్ కానీ ముందుగా వారిద్దరికీ కూడా గెలుపోవటం పక్కన పెడితే ముందుగా ఫైనల్స్ దాకా చేరినందుకు వాళ్ళు ఆల్రెడీ విన్నర్స్గా మనం అనుకుని వాళ్ళందరికీ కూడా ముందుగా నేను కాంగ్రెస్ తెలియజేసుకుంటూ, నేను ఈ క్రికెట్ అనగానే ముందు మన బీసీఎల్ పెట్టక ముందు కూడా ఇక్కడ గొర్రెల ఫౌండేషన్స్ వారి క్రికెట్ క్రికెట్ లీగ్ కూడా జరిగేది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు రమ్మన్నా ఇక్కడికి రావటం, అక్కడ ఈ క్రికెట్ని మొత్తాన్ని కూడా ఈ గ్రౌండ్ని కాపాడుకుంటూ గ్రౌండ్తో పాటు ఇక్కడ మ్యాచెస్ని కూడా 100% మంచి టైమింగ్స్లో, మంచి పీక్ టైమ్స్లో ప్రతి అంటే క్రీడాకారుని కూడా పక్కదోవ పట్టకుండా, అంటే పూర్తిగా మనం అన్నీ నిర్మూలించలేకపోయినా కనీసం వారిని కొంత టైం ఇందులో మనం పెట్టడం వల్ల వాళ్ళకి స్కిల్ లెవెల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వారిని పక్కతో పట్టకుండా ఇక్కడికి ఎంగేజ్ చేస్తున్నటువంటి మన చిన్నా గారు కానీ, కరీం గారు కానీ, సలాం గారు కానీ ఎప్పుడు అసలు వారికి సహకరించే టీం అంతా కూడా ఎప్పుడు ఈ క్రికెట్ గ్రౌండ్ను వదలకుండా ఇలాంటి ఒక క్రికెట్ టోర్నమెంట్స్ని నడిపిస్తున్నందుకు ముందుగా వారికి నేను నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే క్రికెట్ అనగానే మేము ఉండాలి, ఎప్పుడు దానికి ఏదో రకంగా సహకరించాలి అని చెప్పేసి వారికి సహకరిస్తున్నటువంటి కుమార్ గారు కానీ, లేకపోతే మన అంగిన హరికృష్ణ గారు కానీ, అలాగే ఇక్కడికి మన ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం వశిష్ఠ యాజమాన్యం కూడా వచ్చి వారు కూడా ఇక్కడ మేము పిల్లలందరికీ కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా నేను పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఏదో చేయాలని తప్పంతో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడు యువతకి పెద్దపీట వేస్తారు. అలాగే అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు తనయులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో బీసీఎల్ క్రికెట్ లీగు పెట్టడం, ఈరోజు ఫైనల్ జరగడం, ఎలా అయితే ప్రారంభించామో అలాగే ప్రతిరోజు అందరూ చాలా చక్కగా చెడు వ్యసనాలకు వెళ్ళకుండా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మంచి ఆటతో గెలుపు ఓటములు సహజం, కానీ మంచి చాచక్కగా ఆడి ఈరోజు ఫైనల్కి వచ్చి ఫైనల్లో పీకేఎల్ టీమ్గా మంచి విజయం సాధించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇప్పుడు దాకా చాలా టీంలు వచ్చినాయి, ఇప్పుడు ఫైనల్కి రావడం ఇగ్నైట్ టీంకి మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన చిన్నా గారు, అలాగే కరీం గారు, సలాం గారు, ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ క్రికెట్ అనగానే ఇక్కడ గుర్తొచ్చేది వీళ్ళ 3 వ్యక్తులే గుర్తొస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఈ గ్రౌండ్ని ఎల్లవెల్లా కాపాడుకుంటూ 10 మందికి ఉపయోగపడేలా ఇక్కడ చేయడం అంటే చాలా పెద్ద పని. చిన్న చిన్న టోర్నమెంట్ చేసినప్పుడు ఏదైనా పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు ఉంటారు. అది క్రికెట్ టోర్నమెంట్ అవ్వచ్చు, లేదా కబడ్డీ అవ్వచ్చు, వాలీబాల్స్, ఫుట్బాల్ అవ్వచ్చు. కానీ మొట్టమొదటి నుంచి కూడా మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎప్పుడు టోర్నమెంట్ అయితే మీ ఇష్టం, ఎప్పుడు ఎండింగ్ అయినా మీ ఇష్టం అని చెప్పి పూర్తిగా మాకు భరోసా కల్పించి మాకు అన్నిటికీ వెనకాల ఇచ్చిన రాజేష్ అన్నకి మా మిత్రబంధం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ, ఎందుకంటే ఖచ్చితంగా ఇది గ్రౌండ్ ఖచ్చితంగా ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఖచ్చితంగా అవుతుందని పూర్తిగా నాకు నమ్మకం అవుతుంది. రాను రోజుల్లో మరి పూర్తిగా ప్రతి ఒక్క యువతకు కూడా ప్రతి ఒక్క విషయంలో వెనక ఉండి ముందు తీసుకున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కానీ, అలాగే రాజేష్ అన్నయ్య కానీ, మా యొక్క టోర్నమెంట్ అడగగానే మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంటే ప్రతి ఒక్క స్పాన్సర్ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాతో పాటు మరి ఎండలో ఎంపీనికి రమ్మంటే వెంటనే వచ్చి వాటర్ కానీ వెళ్ళి బాల్స్ కానీ పూర్తిగా సహకరించినటువంటి ఏదైతే కానీ నాకు కరీం గారు కానీ, సలాం కానీ, ప్రతి ఒక్క నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ ఒక మంచి ఏదైతే కనుక ఆర్గనైజ్ చేసి ఒక ముందుకు తీసుకున్నటువంటి మరొకసారి రాజేష్ అన్నయ్యకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
తాడేపల్లిగూడెంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను దూలం మనస్విని సుకృత 597 మార్కులు సాధించి రాష్ట్రంలో 3వ స్థానం, పట్నంలోని మొదటి ర్యాంకును సాధించినట్లు పాఠశాల స్థానిక డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. 583 మార్కులతో కాకర్ల ఈశ్వరి పాఠశాల ద్వితీయ స్థానం దక్కించుకుంది. పరీక్షకు హాజరైన 68 మందిలో 500 మార్కులు పైబడి 47 మంది సాధించినట్లు ఆయన తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అందుకు కారకులైన ఉపాధ్యాయ సిబ్బంది, పేరెంట్స్లకు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, స్థానిక డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలు అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2026 మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్లో తాడేపల్లిగూడెం ఆదిత్య స్కూల్ నుండి స్టేట్ థర్డ్, అదేవిధంగా టౌన్ ఫస్ట్ సాధించినటువంటి దూలం మనస్విని సుకృత 600 మార్కులకు గాను 597 మార్కులతో టౌన్ ఫస్ట్ గాను, అదేవిధంగానే స్టేట్లో థర్డ్ ర్యాంక్ సంపాదించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు, మరి ఆ విద్యార్థినికి మా తరపున, మా చైర్మన్ గారి తరపున, మరియు మా యాజమాన్యం తరపున, మా స్కూల్ స్టాఫ్ అందరి తరపు నుండి కూడాను ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఆ అమ్మాయి యొక్క జీవితం ఇంకా ముందుకు సాగాలని, అద్భుతమైనటువంటి లైఫ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి టౌన్లోనే టాప్గా సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఇంత కృషి పట్టుదల ఆ అమ్మాయికి చేకూర్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు మరీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు మనస్విని, మా నాన్నగారి పేరు వెంకట సుబ్బారావు, మా అమ్మగారి పేరు లక్ష్మీ శిరీష కళ్యాణి. నేను 3rd క్లాస్ నుండి ఆదిత్య స్కూల్లో చదువుతున్నాను. నాకు 597 వచ్చాయి 600కి. టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, పేరెంట్స్ కూడా. వాళ్ళ వల్లే నేను 597 సాధించగలిగాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంటర్లో కూడా ఇలాగే చదవాలని కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఐఐటీలో సీట్ కొట్టాలనుకున్నదే నా గోల్. నా పేరు ఈశ్వరి, మా అమ్మగారి పేరు నరసింహేని, మా నాన్నగారి పేరు సోమసత్యనారాయణ. నేను ఆదిత్య స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th లో 583 మార్క్స్ వచ్చాయి. మా టీచర్స్, పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను ఫ్యూచర్లో ఐఐటీలో చదవాలనుకుంటున్నాను. నేను ఒక కంపెనీ పెట్టాలనేదే నా డ్రీమ్. థ్యాంక్ యూ. నా పేరు లాస్య, మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు వెంకటలక్ష్మి. నేను ఆదిత్య స్కూల్లో 3rd క్లాస్ నుండి చదువుతున్నాను. ఈరోజు నాకు 580 మార్క్స్ వచ్చాయంటే అది మా పేరెంట్స్ వల్ల, మా టీచర్స్ వల్ల. వారు నన్ను ప్రతి విషయంలోని సపోర్ట్ చేస్తూ వారు కూడా నైట్ స్టడీ అవర్లు, సండే క్లాసెస్లో స్ట్రగుల్ అవుతూ మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా ఉన్న వారి సహాయకులకు, గర్భిణీలకు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చి ఆకలితో ఉన్నవారికి తాడేపల్లిగూడెం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఉచిత నిత్య అన్నప్రసాద సేవా కార్యక్రమం క్షుద్బాధ తీరుస్తుంది. ఆకలిగొన్న వారి అవసరాలను నారాయణ సేవగా భావిస్తూ ఆడంబరాలకు, ప్రచారానికి దూరంగా సేవలందిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆసుపత్రి వారు భోజనం ఏర్పాటు చేస్తారు. ఇన్పేషెంట్లకు అంటిపెట్టుకుని సహాయకులుగా ఉన్న బంధువులకు సేవ చేయడమే లక్ష్యం. వీరు భోజనం చేయాలంటే ఇంటి వద్ద నుండి క్యారేజీలు మరొకరు తీసుకురావాలి, లేదా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలోకి వెళ్లి హోటల్కి వెళ్లి భోజనం చేసి రావాల్సి ఉంటుంది. ఆసుపత్రి నుండి టౌన్లోకి రావాలంటే సరైన రవాణా సదుపాయం లేదు. అటువంటి వారి ఇబ్బందులను గమనించి భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులతో నరుడి సేవే నారాయణ సేవగా భావించి ఆసుపత్రి ఆవరణలోనే భోజనశాల నిర్మించి గత 7 సంవత్సరాలుగా ఉచిత అన్నప్రసాద సేవ కార్యక్రమం చేస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి భక్తులే సొంత విరాళాలతో ఈ ఉచిత భోజనశాలను నడుపుతున్నారు. వారి సేవలు గుర్తించిన టీసీసీ ఏరియా ఆసుపత్రిలో ఉన్న శ్రీ సత్యసాయి ఉచిత నిత్య అన్నదాన సేవా కార్యక్రమాన్ని సందర్శించి వారు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సేవలను పరిశీలించి మీ ముందు ఉంచుతున్నాం. సేవా కార్యక్రమాలకి నిలువుటద్దం శ్రీ సత్యసాయి సేవా సమితి వారి సేవా కార్యక్రమాలు భగవాన్ శ్రీ సత్యసాయి ఇచ్చిన పిలుపు మేరకు దేవుని పూజించే కంటే ఆపదలో ఉన్నవారిని, ఆకలిగా ఉన్నవారిని ఆదుకోవాలని సత్యసాయి బాబా ఇచ్చిన పిలుపు మేరకు తాడేపల్లిగూడెం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో
ఇక్కడ ఉచిత అన్న సేవా పథకం, నిత్య ఉచిత అన్న సేవా పథకం అనేది పెట్టి గత 7 సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకి ప్రభుత్వం భోజనం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇన్ని పేషెంట్ల దగ్గరగా ఉన్నటువంటి సహాయకులు, ప్రతి పేషెంట్ దగ్గర ఒక సహాయకులు ఉంటారు. వీరందరికీ మరి భోజనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే తాడేపల్లిగూడెం పట్టణానికి సుమారు లోపలికి 2 కిలోమీటర్ల దూరం రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి సరైన రవాణా సదుపాయం కూడా లేదు. అందుచేత ఇక్కడ రోగులతో ఉన్నటువంటి సహాయకులకి మరి భోజనానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు రోగులకి సేవ చేసినట్టే రోగుల పక్కన ఉన్న సహాయకులకు చేస్తే వారు రోగులకు సేవ చేస్తారు. కాబట్టి ఈ రోగులకు పక్కన ఉన్నటువంటి సహాయకులకు సేవలు అందించాలని ఈ సేవా పథకం ఏరియా ఆసుపత్రుల్లో పెట్టి సేవలు అందిస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఒకసారి ఎలా జరుగుతుందో ఏంటో అన్నదే ఒకసారి వెళ్ళి చూద్దానండి. తమ పనులు మానేసి భగవంతుడు సత్యసాయిబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు దైవం ఎక్కడో లేదు, మనుషుల్లో ఉంది, అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చారు. ఒకసారి వారిని నడిపిస్తున్నాం. మీ పేరేం పేరు సార్? నా పేరు సతీష్ అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? బయట జాబేనా చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు ఎప్పుడన్నా వేసుకుంటూ ఉంటారు డ్యూటీలో? స్వచ్ఛందంగా మా సాయి కుటుంబ సభ్యులందరూ, మా సమితి తరపున ఉన్న సాయి కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి వీలున్న టైం అంతా దీనికి స్పెండ్ చేస్తారు. ఓకే సార్, మీ పేరేం పేరు సార్? వెంకటేశ్వరరావు. మీరు ఇంతకుముందు ఏం చేసేవారండి? నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్. 2001లో రిటైర్ అయితే 2001 నుంచి స్వామి కల్ట్లోకి వచ్చాము. ఈ క్యాంటీన్ స్టార్ట్ చేసి 2018లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటున్నాము. దీనికి కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాము. ఇది మనకు బయట నుంచి వచ్చినటువంటి పరిచయం కాదు. తలకో 1,00,000 తలకో 50,000 వేసుకుని ఇది స్టార్ట్ చేశారు. ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి స్వామి డివోటీస్ అందరూ ఇది 12 లక్షల దాకా పోగేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రతి వాళ్ళకి వచ్చి భోజనం పెట్టి వాళ్ళకి ఆకలి తీరుస్తూ మాది ఉద్దేశం. సత్యసాయి ప్రేమ స్వరూపులు కాదు కాబట్టి ప్రేమ పంచుతూ అందరికీ ఆహారం సంతృప్తిగా పెట్టడం మా ఇది అలా చేస్తున్నాము. ఆయన డైరెక్షన్ ప్రకారం మేము అలా ఫాలో అవుతున్నాం. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఎవరన్నా వచ్చి మేము కూడా సేవ చేస్తాం, దీనికి అన్నదానానికి అమౌంట్ పే చేస్తాం అన్న వాళ్ళకి ఎంత పే చేయాలండి? మామూలుగా అయితే ఒక రోజుకి పిల్లల పుట్టినరోజులు కానీ, మ్యారేజ్ డేలు కానీ, పెద్దల పేరు మీద కానీ భోజనాలు పెట్టిస్తుంటారు దానం కింద. వాడి దగ్గర నుంచి 2,000 తీసుకుని వాడి పేరు మీద ఏమో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అనమాట. మీ పేరేం పేరు? పాలూరు శాస్త్రిరావు. ఏ ఊరండి? పెంటపాడు అండి. పెంటపాడు. మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? నేను సర్వీస్ హోటల్లో వస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారా? లేదు, వారం 3 రోజులు వస్తాను. సేవ ఇక్కడ చేయడానికి వస్తారు. ఇతను మాట్లాడలేడు కానీ ఇతను ప్రతిరోజు కూడా, అంటే నోట్లో మాట్లాడలేదు కానీ ప్రతిరోజు వచ్చి సేవా కార్యక్రమానికి కంపల్సరీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మన ఈ మాత వీళ్ళందరికి కావాల్సిన వంట సమపాళ్ళలో రుచి ఏంటి అంటే పేషెంట్లే వస్తూ ఉంటారు. కారం పెరగకూడదు, ఇవన్నీ పెరగకూడదు చేస్తారు. మీ పేరేం పేరమ్మా? రత్నకుమార్ అండి. ఏ ఊరమ్మా మీది? తాడేపల్లిగూడెనండి. మీరు కూడా సత్యసాయి డివోటీసేనండి. 2002 నుంచి కూడా సత్యసాయి డివోటీస్. రోజు ఎంతమంది వండుతారమ్మా? రోజుకి ఒక 80 మంది దాకా వస్తారండి. ఏం వండుతారంటారమ్మా రోజుని? ఒక కర్రీ అండి, సాంబారు, ఓ పచ్చడి, మజ్జిగి. ఏమన్నా స్పెషల్ దినాల్లో స్వీటు, పులిహార, ఇంకొకటి పులిహార కూడా చేస్తున్నాం. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు పెడతారండి ఇక్కడ తయారు చేస్తారు వంట? అదేండి, ఆదివారం తప్పించి మిగిలిన రోజులన్నీ జరుగుతుందండి. సరిపోతుందంటారు? అదే సరిపోతుందండి. చాలపోతే అప్పుడు రెడీ చేసి పెడతాం వచ్చిన వాళ్ళకి. ఉజ్జాయింపుని చేస్తామండి. ఎక్కువ వస్తారు, తక్కువ వస్తారు తెలియదు కదా మనకి. వచ్చిన జనాన్ని చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి కూడా పెట్టేస్తారండి. సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? మాకు అప్పటి నుంచి అలవాటు అండి, బాబా దగ్గర నుంచి కూడా మాకు అలవాటు. ఇంక ఇక్కడికి జాయిన్ అయ్యానండి. తృప్తిగా ఉంటుంది. బాగానండి. స్వామి సేవ అంటే కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. అందరికీ ఇష్టమేనండి. 8:30-9 అవుద్దండి. తిరిగి వెళ్ళేటప్పటికి మన ఇష్టం. 1 గంటతో క్లోజ్ అయిపోద్దండి ఇక్కడ. ఒకవేళ ఎవరన్నా ఉంటే కంటిన్యూ ఉంటే ఉండొచ్చు, దానికి ఏముంది. ఇంక ఇక్కడ ప్లేస్ ఉంది కదండి. లేదండి. ఈరోజు మరి భోజనం చేసిన వాళ్ళని ఒకసారి
వారి అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. మీది ఏం పేరమ్మా? మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? దండగారా, ఉప్పరగూడెం. ఎలా ఉందమ్మా? భోజనం చేశారు కదా? చాలా బాగుందండి. మరి వీళ్ళు చేసే కార్యక్రమాన్ని మీరు ఏం చెప్పగలుగుతున్నారు? చాలా బాగా పెట్టారండి భోజనం, బాగున్నాయని చెప్తాను. ఓకేనమ్మా. మీ పేరేం పేరమ్మా? మరపట్ల చంద్రలేఖ. ఎలా ఉందమ్మా? చాలా బాగున్నాయండి. మరి వీళ్ళు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేది భోజనానికి? భోజనం లేకుండా ఊళ్ళో అదే టౌన్కి వెళ్ళి కొనుక్కొని రావాల్సి వచ్చింది. వెళ్ళి లేకపోతే చాలా మందికి పెడుతున్నారు, చాలా పుణ్యం చేస్తున్నారమ్మా. అంటే మీ తాలూకా ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారా? అవునండి. మీరు పేషెంట్ సహాయకులుగా ఉన్నారు. లేకపోతే ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నామండి, తెచ్చిపోలే ఎవరు లేక. ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? తెచ్చిపోలే ఎవరు లేక అందుకని ఇక్కడ చేస్తున్నారమ్మా. వస్తున్నారు ఇక్కడ? వస్తున్నారమ్మా? వస్తున్నానండి, 6 రోజుల నుంచి వస్తున్నారమ్మా. మీరు దేనికి వచ్చారమ్మా హాస్పిటల్? మేము పేషెంట్ ఇక్కడే ఉందండి, ఆపరేషన్ చేసుకుని భోజనం తెచ్చేవాళ్ళు ఎవరు లేక ఇక్కడికి భోజనానికి పెడుతున్నారండి. అందరూ 3 మందికి పెడుతున్నారు అయినా భోజనం, అందరికీ కూడా అందిస్తున్నారు భోజనం. మరి ఈ టయాన్ని ఎక్కడికో మేము గుడి మీద తేనే కానీ మాకు భోజనం కనుక ఇక్కడ భోజనం బాగానే పెడుతున్నారండి మాకు సహాయంగా. మరి వారికి ఏమన్నా మీరు చెప్తారా? ఆయనకి ఎంతైనా ఎంత రుణం చెప్పినా మాకు తీరదండి, మాకు టయానికి భోజనం పెడుతుంటే మరి ఆయనకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. 2026 SSC ఫలితాలలో శశి తాడేపల్లిగూడెం ప్రభంజనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలియజేశారు. 600కి ఐ హరీష్ 595, పి ఈషా గీతిక 591, ఎంవివి సాయిరాం 590 సాధించారన్నారు. 590కి పైగా 3 మంది, 580కి పైగా 38 మంది, 550కి పైగా 154 మంది, 500కి పైగా మార్కులు 247 మంది విద్యార్థులు సాధించారన్నారు. 100కి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ విజయాన్ని అందించిన విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ క్రాంతి సుధా అభినందించారు. 10th క్లాస్ ఫలితాల్లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. ఇంటూరి హరీష్ 595 మార్క్స్తో జోన్లోనే హయ్యెస్ట్ మార్కుగా నిలవడం జరిగింది. పాకలపాటి ఇషా గీతిక 591 మార్క్స్ని సాధించి గర్ల్స్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. 590 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. 588+ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు సుమారు 10 మంది ఉన్నారు. 580 పైన
మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఈ సింగిల్ క్యాంపస్ నుంచి 35 మందికి పైగా ఉన్నారు. 100% ఫలితాలు సాధించడం ఇక్కడ ఈ విజయానికి ఇంకొక మెరుగుని దిద్దడం జరగడం జరిగింది. సో గత 3 సంవత్సరాలుగా 10th క్లాస్ ఫలితాల్లో 100% ఫలితాలను సాధించడానికి కారణమైనటువంటి సిసి స్కూల్ హెడ్ మాస్టర్ అర్జారావు గారిని తప్పకుండా ఈ సందర్భంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. నా పేరు ఎంటూరి హరీష్. నేను శశి స్కూల్లో 7వ తరగతి నుంచి చదువుతున్నాను. నాకు ఈ జోన్లో 595 హైయెస్ట్ మార్క్ వచ్చింది. నేను మా నాన్నగారి పేరు బాబురావు ఇంటూరి, మా అమ్మగారి పేరు సత్య ఇంటూరి. నాకు ఈ మార్క్ రావడం కోసం ముఖ్య కారణం ఈ ప్రొసీజర్ నరేంద్ర కృష్ణ గారు ఏదైతే స్థాపించారో మిగతా వాళ్ళందరూ కూడా బాగా సహాయం చేశారు. ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా కేర్ తీసుకున్నారు. ఏ సమయానికి ఆ సమయం టెస్ట్ పేపర్లు అందిస్తూ మరియు బాగా క్లోజ్ అబ్జర్వేషన్ చేశారు కాబట్టి నాకు ఈ మార్క్ వచ్చింది. నా పేరు పాకల్పాటి ఈషా గీత్క. నేను శశి తాడేపల్లిగూడెం హాస్టల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు ఎస్ఎస్సి బోర్డులో 591 మార్క్స్ వచ్చాయి. మా నాన్నగారి పేరు సతీష్ పాకల్పాటి, మా అమ్మగారి పేరు జ్యోత్స్న పాకల్పాటి. నేను ఎంత మంచిగా మార్క్స్ స్కోర్ చేయగలిగానంటే నరేంద్ర సార్ డిజైనింగ్ ప్లానింగ్ అంతా చాలా బాగా చేశారు. ఇక్కడ ఇన్ఛార్జెస్ కూడా మమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ మేము ప్రతి స్టడీ అవర్లో ఎంత సిన్సియర్గా వర్క్ చేసామన్నది ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ క్యాంపస్లో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా స్టాఫ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవైలబుల్గానే ఉన్నారు. ఇన్ఛార్జెస్ కూడా మమ్మల్ని చాలా బాగా కేర్ చేశారు. అందువల్లే నేను ఎంత మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగానని నేను చెప్తున్నాను. స్థానిక పాత్రలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పప్పోపు హరే రామప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యుల పర్యవేక్షణలో ఏప్రిల్ 30 గురువారం ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాలు, వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకాలు, వేద పండితులచే హోమాలు జరిగాయి. సాయంత్రం 6 గంటల నుండి వేద పండితులచే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచే అభిషేకములు, పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటలకల్లా ప్రారంభించబడుతుంది కాబట్టి భక్త మహాశీలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకే స్వామివారి రథోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. కావున ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీ రథోత్సవాన్ని కూడా దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాం. 3వ తారీఖు స్వామివారి చక్రస్థానము, సాయంత్రం ఉంజుల సేవ కూడా జరపబడుతుంది. కావున భక్త మహాశీలందరూ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. 3వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించబడుతుంది. కావున ఆ కార్యక్రమం కూడా ఈ ప్రసాదమును కూడా స్వీకరించి భక్తులు అందరూ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణం సందర్భంగా ఈరోజు ఉదయం 30వ తారీఖు గురువారం ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు జరిగినాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణం జరుపబడుతుంది. కావున భక్తులు అలా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థన. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఆలయ చైర్మన్ దోసనపూడి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజున స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అభిషేక జలాలు తెచ్చి ఈ రోజున స్వామివారిని అభిషేకించుకోవడం జరిగింది. పవిత్ర నదీ జలాలు
వివిధ రకాల ఫలరసాలు అలాగే సుగంధ ద్రవ్యాలతో స్వామివారి అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఉప్పలపాటి శ్రీనివాసరాజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్కి వచ్చి మర్యాదపూర్వకంగా బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బార్ కౌన్సిల్ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, సీనియర్ న్యాయవాది జి శ్యాంప్రసాద్ ముఖర్జీ మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ మోషే, న్యాయవాదులు ముత్తా రామారావు, కేకే హరనాథ్, డి ద్వారకానాథ్, డిఎన్ఎస్ రవిప్రసాద్, షేక్ బాజీ, కంకట శ్రీనివాసరావు, జి చంద్రశేఖర్, వేమడ ధనలక్ష్మి, మద్దా శ్రీనిబాబు, డి సురేష్ కుమార్, బురిడి శ్రీనివాస్, కొండేపాటి వెంకటేశ్వరరావు, ముల్లపూడి శ్రీనివాసరావు, మడికె సత్యవాణి, సూర్యమణి ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకురాగలిగినాయి మన ప్రాంతానికి రిఫరెన్స్ విషయంలో కానీ మిగతా వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా స్టేట్ మొత్తం మీద ఏసీలు వచ్చిన కూడా మన దాని మీద ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కొన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోర్టులో వెళ్ళి భవనాల కోసం కానీ అనేక జిల్లాల్లో భవనాలు సమస్య ఎలా ఉంది, సైట్ ఉంది, భవనానికి నిర్మాణానికి సరిగా లేక అలాంటి ఫండ్స్ లేవని చెప్తున్నారు. మరి వాటి కోసం పెండింగ్లో ఉన్న అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాగే లేడీస్ మహిళలకు సంబంధించిన ఫెసిలిటీస్, వర్గకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అయితే రిలీజ్ అయినాయి. స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన మార్జిన్ కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. అది కనుక వస్తే ఏ జిల్లాగా జిల్లా మన దానికి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు 54 వసంతాల వేడుక నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం హోమాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ఉంజల్ సేవ, శ్రీ రమా సత్యనారాయణ స్వామికి పుష్పోత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కూనిరెడ్డి శ్రీనివాస్, ఆలయ అర్చకులు వాడపల్లి అనంతకృష్ణమాచార్యులు, బ్రహ్మత్వంలో పెదపూడి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ మలిశెట్టి అంజయ్య లక్ష్మీకాంతం గారి దంపతులతో నిర్మించి ప్రతిష్ఠించిన శ్రీ అలవేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు స్వామివారికి ఉంజలి సేవ, సత్యనారాయణ స్వామివారికి పౌర్ణమి సేవ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున కళ్యాణ మహోత్సవంలో కూర్చునే భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నటువంటి శ్రీభూషమేత శ్రీ వెంకటేశ్వర యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవాలు 27వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి 27వ తారీఖున ధ్వజారోహణ, ప్రధాన హోమాలు కార్యక్రమాలతోటి ప్రారంభించుకున్నాం. శ్రీ రమాహిత సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క పౌర్ణమి సేవా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీభూషమేత శ్రీ వెంకటేశ్వర యొక్క పాంచాంగ దీక్షా మహోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర యొక్క పూజల సేవా కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవోత్సవంగా జరిగింది. రేపు సాయంత్రం శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 50 మంది కూడా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి బాధ్యత కావాల్సిందిగా మరి కోరుచున్నాం. కోలారోహిణి గంగాధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సిపాయిపేటలో పేద విద్యార్థులకు చదువుకి, ఆరోగ్యానికి సంబంధించి 15 మంది విద్యార్థులకు 1,20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు. కోలారోహిణి గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ రాజన్ సుభాషిణి, సెక్రటరీ రాజన్ అర్మయ్యనాథన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో కోలారోహిణి గంగాధర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యం కోసం, చదువు కోసం ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా ఆరోగ్యం, చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫౌండేషన్ సంప్రదిస్తే వారికి సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి జానకి రామయ్య, వట్టి బుజ్జి, కోరసిక విజయ్ కుమార్, కోరసిక అనురాధ,
ఉండి కృష్ణారావు, ఏ శివనాగరాజు, చంద్రప్రభ తదితరులు పాల్గొన్నారు. కోలా గంగాధరరావు గారు రోగిణి గంగాధరరావు గారు ఫౌండేషన్ చదువుకున్న పిల్లలకి, హాస్పిటల్లో ఇబ్బంది ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లో శిక్ష పొందిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 2011 నుంచి ఈ ఆరంభం స్టార్ట్ చేసాం. 2011 నుంచి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలకి కానీ, హాస్పిటల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కానీ అందరికి కూడా ఈ కోలా రోగిణి గంగాధర ఫౌండేషన్ నుంచి మీ సహాయం తోసినంత సహాయం డబ్బులు ద్వారా ఇస్తున్నాం. అంటే ఈ ఫౌండేషన్ ఎందుకు రోగిణమ్మ గారు గంగాధరరావు గారు పెట్టారన్నా, పేదవాళ్ళకి అంటే పేదవాళ్ళన్నాక చాలా కష్టపడి వాళ్ళు చదువుకున్న పిల్లలకి మిలిటరీ స్టూడెంట్ కూడా అంటే ఆ పిల్లలు మంచిగా చదువుకునే వాళ్ళు టీచర్స్ అవ్వాలా, వాళ్ళు కలెక్టర్ అవ్వాలా, వాళ్ళు ఇంజనీర్ అవ్వాలా, వాళ్ళు ఒక నర్సు అవ్వాలా, ఒక డాక్టర్ అవ్వాలన్న ఒక ఉద్యోగం మీదే వాళ్ళు ఈ కోరిక వాళ్ళు ఈ ఫౌండేషన్ మొదలెట్టారు. కోలా గంగాధర్ రోహిణమ్మ గారు ఈ యొక్క ట్రస్ట్ 2011లో పెట్టారండి. అప్పటి నుంచి కూడా అందరికి ఈ సుస్థి చేసి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, ప్లస్ చదువులేని నిరుద్యోగులకి, చదువుకోలేని వాళ్ళ పేదవారికి అందరికీ కూడా వాళ్ళ తరపుని రాజన్ సుభాష్ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం ప్రకారం దీన్ని బాగా నిర్వహిస్తున్నారు. దానివల్ల వాళ్ళు పేదలు లబ్ధి పొందుతున్నారు. దీనికి నిజంగా ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా అందరికి సరిపోదండి. గత 11 సంవత్సరాలుగా కోలా రోహిణమ్మ గంగాధర్ ఫౌండేషన్ అనేది కొనసాగుతుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు, ఆర్థికంగా బాధపడే వాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు సహాయం పొందారు. ఈ ఫౌండేషన్ చైర్మన్ అయిన రాజన్ సుభాష్ని రాజన్ అరమేనాథన్ గారు, అలాగే ఈ ఫౌండేషన్ మెంబర్ అయిన జానకి రామయ్య గారు దీనికి సహకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కొంతమంది పేద విద్యార్థులకి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి, అలాగే ఆర్థికంగా సహాయం కావాల్సిన వాళ్ళకి ఈ ఫౌండేషన్ నుంచి సహాయం అందిస్తుంది. ఇన్ ఫ్యూచర్ మీకు ఎవరికైనా ఏ ఆర్థిక సహాయం కావాలన్నా, పేద విద్యార్థులకి సహాయం కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఫౌండేషన్ ద్వారా మీకు సహాయం అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గంధం జోన్స్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల డైరెక్టర్ గంధం వెంకట సుధాకర్ రావు తెలిపారు. 600కు 585 మార్కులతో ముప్పుడి హేమశ్రీ నాగతేజస్సుని ప్రథమ స్థానాన్ని, 581 మార్కులతో పోలిశెట్టి యశ్వంత్ వినయ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. 570 మార్కులు పైబడి 20 మంది విద్యార్థులు, 550 పైబడి 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారని వివరించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి ఆలయంలో మే 1వ తేదీ శుక్రవారం పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ టీసీసీ న్యూస్కు తెలిపారు. అమ్మవారికి అన్నదానం, అనంతరం సాయంత్రం అమ్మవారికి నవహారతులతో హారతి కార్యక్రమం, తదుపరి అమ్మవారికి ప్రీతికరమైన ఉంజల్ సేవ చేయడం జరుగుతుందని, కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు 1వ తారీఖు 5వ నెల 2026 అనగా రేపు శుక్రవారం రోజు రావడం ఎంతో విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అమ్మవారికి ఉపయోగించేటటువంటి ఆ యొక్క వినియోగించేటువంటి అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వివిధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఫలరసాలు, అలాగే పసుపు, కుంకుమ, పువ్వులు ఇత్యాదిగా అభిషేకానికి వినియోగించేటువంటి ద్రవ్యం ఏది ఇచ్చినా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఆ అభిషేక కార్యక్రమంలో ప్రారంభమవుతున్న అభిషేక కార్యక్రమం దానిలో వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి సేవలో పునీతులమయ్యేటువంటి అద్భుతమైనటువంటి రోజు శుక్రవారం రేపు. కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనులారా తిలకించి అమ్మవారి సేవలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో వాణి విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. 600 మార్కులకు 593 మార్కులు సాధించారని వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణి కృష్ణ అన్నారు.
మిరియాల ప్రసన్న 600కి 593 అత్యధిక మార్కులతో రికార్డు సృష్టించిందన్నారు. వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ, వాణి సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కె అభ్యుదయ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. 48 మంది విద్యార్థుల్లో 24 మందికి 500కు పైగా మార్కులు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కృషి పట్టుదల ఉంటే సామాన్య విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తయారు చేయొచ్చు, మేధావులుగా తయారు చేయొచ్చు అనేటువంటి నిరూపించే విధంగా వాణి విద్యార్థులు దానికి ఉదాహరణ. 25-26 విద్యా సంవత్సరానికి గాను జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో వాణి విద్యార్థులు 593 మార్కులతో 600కి గాను 593 మార్కులతో టౌన్ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ రికార్డు హ్యాట్రిక్ విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 590, 591, 593 మా విద్యార్థుల యొక్క ప్రగతి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం పురోగతి సాధించి విద్యార్థులు విజ్ఞానవంతులుగా తయారవుతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ప్రతి సంవత్సరం వాణి విద్యార్థులు 10వ తరగతి రిజల్ట్ వచ్చినప్పుడు ఒక సంచలనం సృష్టిస్తున్నారు. ఎందువల్లంటే 3 years నుంచి ఇది హ్యాట్రిక్ విజయం. మాకు 590, 591, 593 ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వాణి పబ్లిక్ స్కూల్ నిజంగా వాణి పబ్లిక్ స్కూల్ అన్న పేరుని నిలబెట్టుకుంటుందని చెప్పుకోవడానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే సామాన్య విద్యార్థుల్ని అసామాన్య ఫలితాలు తీసుకురావడంలో మా ఉపాధ్యాయులు మేము ఎంతో కృషి చేస్తున్నాము అంటే నిదర్శనంగా మా ఈ రిజల్ట్స్ నిలబడుతున్నాయని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే 2026-27 సంవత్సరంలో 10వ తరగతి రాసిన విద్యార్థులు అందరూ కూడా 100% పాస్ అయ్యి 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, 550 దాటిన వాళ్ళు కాకుండా 570 దాటి 580కి దగ్గరలో 10 మంది ఉన్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా నిజంగా మా కృషికి నిదర్శనం అనిపించింది. పేరు ప్రసన్న. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు బాగా చదవడానికి ఇక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు, అలాగే వాణి కృష్ణ సార్, వాణి మేడం, అభియానియా మొత్తం అందరూ చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా పేరెంట్స్ కూడా నాకు మార్క్స్ రావడానికి చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ టాప్ స్కోరే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాస్ అవ్వాలని చెప్పేసి సారాలు చాలా కష్టపడ్డారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పారు. మే 1వ తేదీన మేడే సందర్భంగా ఉపాధి కూలీలంతా మేడే కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. ఉపాధి పనుల పర్యటనలో భాగంగా ఈరోజు అప్పారావుపేట గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో ఆయన పర్యటించి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఐరిస్ మాస్టర్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. తక్షణమే మామూలు పద్ధతిలో మాస్టరు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు ఇచ్చారు. కూలీలకు వరంలాగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని 2025 డిసెంబర్ 19ని ఈ చట్టాన్ని కదస్తా బీబీ గ్రామ్జీగా పథకం కింద మార్చారు. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది కూలీలకి నష్టం తప్ప దీనివల్ల లాభం కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు తీసేశారు. అలాగే 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని 60% రాష్ట్ర వాళ్ళ వాటా 40% మార్చారు. రానున్న కాలంలో ఈ విధానం వల్ల కూలీలు పూర్తిగా పని దినాలు నష్టపోయిపోయే పరిస్థితి ఉంది. అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా మళ్ళీ గతంలో లాగానే 90% నిధులు ఇవ్వాలి, రాష్ట్రాల వాటా 10%గానే ఉంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఐరిస్ మాస్టర్ విధానం. ఐరిస్ మాస్టర్ విధానం వల్ల కూలీలకి అటు ఫీల్డ్ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా చాలా తలకాయ పోటుగా ఉంటుంది. ఈ విధానాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాం. పాత పద్ధతిలోనే మాస్టర్ విధానాన్ని కొనసాగించాలనేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతిలో 77% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ తెలిపారు. 150 మందికి గాను 115 మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలలో 580 మార్కులతో ఉదయగిరి దివ్య నాగలక్ష్మి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా 579 మార్కులతో షేక్ మస్తాబీ, 559 మార్కులతో పెనుమక అభిషేక్లు ద్వితీయ తృతీయ స్థానాలను సాధించారని హెచ్ఎం తెలిపారు. భీముడోలు మండలం గుండుగోలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారి అమ్మవార్ల కళ్యాణ తంతు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లెకిలో ఊరేగించి స్థానిక వినాయక ఆలయం వద్ద వివిధ క్రతువులు నిర్వహించారు.
అనంతరం కళ్యాణ వేదిక మండపం వద్ద వగ్వాల విజయ వెంకట భాస్కర్ దంపతులు, మామిళ్లపల్లి కాళీ హనుమాన్ బాబు దంపతుల చేతుల మీదుగా వివాహ తంతును అర్చకులు మంగపతి బృందం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. విశేష హారతులు ఇచ్చారు. భక్తులకు వేద ఆశీర్వాదం పలికి పానక వితరణ, ప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో సోమశేఖర్, వగ్వాల భాస్కర్, ఎం కాళీబాబు, కొండా గంగరాజ్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దంపతులు ఉన్నారు. మగవారు ముందుగా మీరు చేయబడుకుని మీరు తలపై అగ్ని ప్రేణాలు బ్రహ్మాండ నాయకుడికి ఆయన పట్టు చేయనప్పుడు పాదుకులు కడిగి మన మీద ప్రోక్షణ చేయడం వల్ల గోబ్రాహ్మణ గర్భమాదో పౌష్టిమావాహయాని గోవిందా పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాలలో పెంటపాడు మండలంలోని దర్శిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలను దక్కించుకున్నట్లు ఆ పాఠశాల హెచ్ఎం కేవీఎస్ మూర్తి వెల్లడించారు. పంతం గాయత్రి దుర్గ 600కు గాను 584 మార్కులతో మండలం ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, గుండుమోగల కుసుమాంజలి 579 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా దర్శపరు గ్రామం మాజీ సర్పంచ్ కోల శేషవేణి, మార్కండేయులు దంపతులు కోడే కాళీ, ఎంపీటీసీ తోట నిరీక్షణ్ రావులు తమ పాఠశాల విద్యార్థులను, హెచ్ఎంను, ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులలో శ్రావణ కుమారుడి పితృభక్తి చరిత్రను రిసోర్స్ పర్సన్ ప్రతి వీరాస్వామి తెలిపారు. అనంతరం కథలు చదివించారు, పుస్తక సమీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులతో ప్రేమతో మెలగాలని సూచించారు. జంతువుల దినోత్సవం సందర్భంగా కేవి సత్యప్రకాష్ జంతువులను ప్రేమతో చూడాలని, సకల జీవరాశులను సంరక్షించాలన్నారు. మ్యూజికల్ చైర్స్, క్యారమ్స్ ఆటలు ఆదరణ సేవా సంస్థ ఎం షర్మిల, వి జాన్బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపూజీ, ఏ జనార్దన్ రావు, ఇన్ఛార్జ్ గ్రంథాలయ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో 27, 28, 29లో క్రీస్తు రాజ్యం మినిస్ట్రీస్ వారి విమోచన పండుగలు పాస్టర్ జేమ్స్ అబ్రహం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 29 చివరి రోజు బుధవారం రాత్రి పాస్టర్ ఎబెనేజర్ బెంగళూరు క్రీస్తు సందేశం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సంఘీయులు పాల్గొన్నారు. ఈ 3 రోజులు పాస్టర్ కరుణదానం, ఎల్ రాజు, పాస్టర్ జేమ్స్, నాని అబ్రహం క్రీస్తు సందేశం అందజేశారు. దేశ సంక్షేమం కోసం ఈ మహాసభలు నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి రోజు శాంతి పావురాలు ఎగరవేసి ఈ కూటములు ప్రారంభించారు. When we turn our Bibles to మనం మన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే 1 Samuel chapter 21 verses 8 says like this. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ఇలాగ సెలవిస్తుంది. The Bible says, బైబిల్ చెబుతుంది, David is going and meeting a person called Ahimelech. అబీమెలెకు అనే ఒక వ్యక్తిని దావీదు పరిచయం చేసుకొని కలవడానికి వెళ్ళాడు. David is asking him, దావీదు గారు అతన్ని అడుగుతున్నాడు, Do you have any weapons in your hand? నీ చేతుల్లో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. Then he is saying, because the king's work was urgent, I didn't bring anything with me. నేను చాలా పని వేగరమవడం బట్టి నేను ఏది తీసుకురాలేదు అని చెప్తున్నాడు. చాలా పని కాదు, రాజా పని, రాజు పని ఉంది కనుక, because the king's work was urgent, so I came. రాజు యొక్క పని వేగరము కనుక నేను త్వరగా వచ్చాను. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేశారు.
ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.